దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని పవిత్ర నామమున మీ అందరికీ శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈనాటి 21వ సామాన్య ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణములో దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, అందరికీ రక్షణమును కొని తెచ్చుటకే నా యొక్క కోరిక. దేవుని చిత్తం ఏమిటంటే అందరూ రక్షింపబడాలన్నదే ప్రభుని యొక్క కోరిక. ఇది మరలా మనకు సువార్తలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖలో ఒక తండ్రి బిడ్డను ఎలా మందలిస్తాడో దేవుడు తన విశ్వాసులను అలా మందలిస్తాడు. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్ష పనిష్మెంట్, శిక్షణ ట్రైనింగ్. శిక్ష పనిష్మెంట్, తప్పు చేసావు కనుక నువ్వు అనుభవించు. శిక్షణ, ఇంకా నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, ఇంకా నువ్వు మెరుగైన వ్యక్తి అవ్వాలంటే ఈ ట్రైనింగ్ నీకు కావాలి. దేవుడు మనలను శిక్షించే దేవుడు కాదు, దేవుడు మనకు శిక్షణ ఇచ్చే దేవుడు, మెరుగైన వారిగా మనలను తీర్చిదిద్దే దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు అంశాలు కూడా చక్కగా శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున రెండు అంశాలను ఈనాటి వాక్య భాగంలో మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది ఒక వాక్యం చూడండి, లూకా శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనం. రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ప్రభు అయిన యేసుని అడిగారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 13వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం ఏ విధంగా రాయబడిందంటే, యేసు వాడవాడల, యేసు పల్లె పల్లెల పర్యటించుచు బోధించుచు యెరూషలేము వైపు వెళ్తున్నాడు. ఇలా వెళ్తుంటే మార్గ మధ్యములో ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడండి. ఏం ప్రశ్న అడిగాడు? హలో, ఇక్కడ ఉన్నారా? ఏం ప్రశ్న అడిగారు? వీళ్ళు మాట్లాడరా? వీళ్ళు ఏం ప్రశ్న అడిగారు? రక్షణ పొందేవారు కొలది మంది మాత్రమేనా? అందరికీ రక్షణ లేదా? దేవుని యందు ప్రియులారా, అందరూ రక్షింపబడరా? అందరూ మోక్షానికి వెళ్ళరా? మోక్షానికి వెళ్ళేవారు కొలది మంది మాత్రమేనా అని వాడు అడుగుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ఆయన అడిగాడంటారు? ఆ రోజుల్లో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క అందరి ఆలోచనలో ముఖ్యంగా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా దేవుడు మాకు మాత్రమే సొంతం, ఓకే, మేమే అబ్రహాము సంతతి, మేమే మోషే వారసులం, మేమే ద శేష జనం, ద ర్యాన్సమ్, కొలది మంది ఆ మేమే, మాకు మాత్రమే ఆ పరలోక ద్వారాలు సమరీయులకు, అమోరీయులకు, ఫిలిస్టీయులకు, రోమీయులకు, గ్రీకులకు ఎవరికి ఉండదు మోక్ష ప్రవేశం, మాకు మాత్రమే ఉంటుంది అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, కానీ యోషియా ప్రవక్త ఈనాటి మొదటి పట్టణం చదువుకున్న ఎప్పుడో చెప్పారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపిస్తాను, నిన్ను అనేక మంది ప్రవక్తలను పంపిస్తాను, అన్ని జాతుల యొద్దకు పంపిస్తాను, అన్ని జాతుల వారు నా సన్నిధికి రావాలి, నన్ను ఆరాధించాలి, అందరూ మోక్షానికి వెళ్ళాలి, రావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అయితే వీళ్ళు మాకు మాత్రమే మోక్ష భాగ్యము అని చెప్తున్నారు అని వాళ్ళు ఆలోచించారు.
అలాగే ప్రభుని ప్రశ్నించారు. అటువంటి సమాధానమే వాళ్ళు ప్రభుని నుండి కోరుకుంటున్నారు. కానీ ప్రభు మహా జ్ఞాని, ఎప్పుడూ కూడా ప్రశ్నకు స్ట్రైట్గా సమాధానం చెప్పరు. గమనించారో లేదో, యేసు ప్రభు ఎప్పుడు ఏ ప్రశ్నకి టకేనని సమాధానం చెప్పరు. కొన్ని ఉదాహరణలు చూడండి దేవుని యందు ప్రియులారా. ఈరోజు కొలది మంది మాత్రమేనా పరలోకానికి వెళ్ళేది అంటే ప్రభు ఏమన్నారు? ఎస్ అనాలి, నో అనాలి. అవును కొలది మంది మాత్రమే అనాలి, లేదు లేదు అందరూ వెళ్ళిపోతారు అనాలి. ఈ రెండు చెప్పరు ఆయన అంటారు. ఏమన్నారు? 24వ వచనం చదవనమ్మా. అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అనేకులు ఆ ద్వారమున వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ అది వారికి సాధ్యపడదు. ఇక మనం మత్తయి సువార్త చూస్తున్నాం. రెండు మార్గాలు, ఇరుకైన మార్గము, విశాలమైన మార్గము. విశాలమైన మార్గము వినాశనానికి చేరుస్తుంది, ఇరుకైన మార్గము మోక్షానికి తీసుకుని వెళ్తుంది. దేవుని యందు ప్రియులారా, అడిగిన ప్రశ్న ఏమిటి? ఎంతమంది వెళ్తారు? కొలది మందేనా? 100 మందా? 200 మందా? 1000 మందా? 1,00,000 మందా? ప్రభు అంటున్నారు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి. అంటే దేవుని యందు ప్రియులారా, ప్రభుని ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా ఆ ప్రశ్నను ప్రభువు ఒక మంచి సందర్భముగా మార్చుకుంటారు, ఒక మంచి అవకాశముగా మార్చుకుంటారు. ఆ సందర్భాన్ని వినియోగించుకొని, అవకాశంగా మలుచుకొని ఒక చక్కనైన ఆత్మీయ పాఠాలు, పరలోక సత్యాలు ఆయన బోధిస్తారు. దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ చూడండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభుని ఎవరో ప్రశ్నిస్తున్నారు. ఏమని చూడండి. కానీ సమర్థించుకున్నటకై మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. నా పొరుగువాడు ఎవడు అని అడిగారు. నా పొరుగువాడు మొదట అడిగాడు, ఇదిగో నేను పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నారు, వెళ్ళి ఆజ్ఞలు పాటించండి పో. అవన్నీ ఎప్పటి నుంచో పాటిస్తున్నాను అని నీ పొరుగువాడిని కూడా ప్రేమించిపో. నా పొరుగువాడు ఎవడు? అప్పుడు ప్రభు ఏం చెప్తాడు? మంచి సమరయులను, గొప్ప మంచి ఉపమానాన్ని. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో అటువంటి వాడు నీ పొరుగువాడు అవ్వాలి. నువ్వు వాడికి సహాయం చేయాలి, నువ్వు మంచి సమరయుడు అవ్వాలి అన్న చక్కనైనటువంటి బోధన ఆయన చేశారు. దేవుని యందు ప్రియులారా, నా పొరుగువాడు ఎవడంటే వాడే నీ పొరుగువాడు, వీడే నీ పొరుగువాడు అని చెప్పలే. నీ మతం వాడు నీ పొరుగువాడు, నీ దేశం వాడు నీ పొరుగువాడు, జ్ఞానస్నానం పొందేవాడే నీ పొరుగువాడు అని ప్రభు చెప్పలేదు. పొరుగువాడు ఎవడు అంటే ఒక చక్కనైనటువంటి కథ, మంచి సమరయుని కథ చెబుతూ, ఉపమానాన్ని చెబుతూ, కష్టములో, అవసరములో, బాధలో ఉన్నవాడు నీ పొరుగువాడు కావాలి, నీవు వాడికి మంచి సమరయుడు కావాలి అంటూ చక్కనైన బోధన చేశారు. దేవుని యందు ప్రియులారా, డైరెక్ట్గా సమాధానానికి, ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా ఒక చక్కని అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నారు. మరొక సందర్భంలో మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చదవండి అమ్మా. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము. హేరోదీయులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి చూడండి ఏమంటున్నారో చదవండి. బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా మాట్లాడతావు, ఎవరికి భయపడవు, మొహమాటం లేనివాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట. చూసారా ఎంత సోపింగ్ చేశారో, ఎంత బట్టరింగ్ చేశారో, బాగా పొగిడి అన్ని చేసిన తర్వాత అప్పుడు ఒక బుల్లెట్ విసురుతున్నారన్నమాట. ఏమని? చక్రవర్తికి సొంకము చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా? నీ అభిప్రాయం ఏంటి? ఎస్ అంటే ఇదేంటి, విగ్రహారాధికులకు సొంకం చెల్లించమంటున్నాడు అని నింద వేయొచ్చు. నో అంటే చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడో తెలుసా? నీకు సొంకం కట్టొద్దన్నాడు. ఏది మాట్లాడినా ప్రభుని బంధిద్దాం, ప్రభుని చెరపడదాం అని చూస్తున్నారు. ప్రభు అన్నారు, సరిగా ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. రూపాయి ఇవ్వండి,
కాసు ఇవ్వండి, దాని మీద ఎవరి బొమ్మ ఉంది, హేరోదు ఉందా, చక్రవర్తి ఉందా, చక్రవర్తికి ఇచ్చేయండి, దేవునిది దేవునికి ఇవ్వండి. ప్రశ్న వేశారు. చక్కనైనటువంటి అవకాశంగా దాన్ని మలుచుకొని దేవునిది దేవునికి ఇవ్వండి. మీ హృదయాలు, మీ జీవితాలు దేవునివని మర్చిపోవద్దు, అవి దేవునికే చెందాలి అని చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ప్రశ్న వేస్తారు, ప్రభు తన చక్కనైనటువంటి సందర్భముగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో ఇదిగో విడాకుల పత్రం ఇవ్వచ్చా కాదా, మోషే మీకు ఏం ఆదేశించాడు, ఏదేమన్నా అది కాదు అంటూ మరొక చక్కనైనటువంటి సందర్భం, భార్యాభర్తల బంధం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ సందర్భంలో కూడా దేవుని యందు ప్రియులారా, వాళ్ళు అడిగిన ప్రశ్నే తప్పు. ఏంటి ఆ ప్రశ్న? కొలది మంది మాత్రమేనా రక్షణ పొందుతారు అన్నది ప్రశ్న తప్పు. మనందరికీ ప్రశ్న, అన్వేషణ, ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, ఇటువంటి కోరికలు ఉంటాయి. నా జాతకం చెప్పు, నాకు మంచి జాతకం రాసి ఉందా, నాకు ధనరాశ ఉందా, ధనరాశి ఉందా, ఆయుష్య రేఖ చిన్నదుందా పెద్దదుందా, సంపద రేఖ చిన్నదుందా పెద్దదుందా, ఈ రేఖలకి దానికి సంబంధం లేదు. ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంది. మన వాడికి రేఖలు లేవు, వాడికి చేతులు లేవు, వాడికి భవిష్యత్తు లేదా? మనందరి ఆలోచన ఏంటంటే నా భవిష్యత్తు ఏమవుతుంది, నా భవిష్యత్తు ఎలాగ ఉండబోతుంది. ఆ చిన్న పిల్లోడు పుట్టగానే వాడి ముందు నానా రకాల వస్తువులు పడేసి ఎల్రా ఎత్తుకోరా 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 అంటాడు. వాడికి ఏం తెలుసు, వాడికి ఆడి పొరపాటుని కత్తెట్టుకుంటే అమ్మో ఇటు శత్రు, వీడు హంతకడ అయిపోతాడు. చిన్నప్పుడే వాడికి స్టాంప్ వేసేస్తున్నారు. ఆడేమో పుస్తకం పట్టుకున్నాడు అనుకో, వీడు గొప్ప ఐన్స్టైన్ అయిపోతాడు. ఆడు చదివే రాదు, ఫెయిల్ అయిపోతున్నాడేమో తర్వాత రోజుల్లో, ఎవరో గుర్తుండదు కూడా ఆడేం పట్టుకున్నాడు. ఇదొక దేవుని యందు ప్రియులారా, భవిష్యత్తు ఏమవ్వబోతుందో మనకు తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఎంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్తారా, ఎప్పుడు వెళ్తారా, ఇటువంటి ప్రశ్నలు మనము అడగకూడదు, వాటి మీద మనసు నిలపకూడదు. ప్రభు అంటున్నారు, నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నేను రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న ఆయన అడగాలి. నేను రక్షణ పొందాలంటే నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని ఆయన అడగాలి. అది అడగలేదు. కొలది మంది వెళ్తారా, ఎక్కువ మంది వెళ్తారా, మా జాతీయులు వెళ్తారా, మీ జాతీయులు వెళ్తారా, ఇలా కాదు. రక్షణ పొందాలంటే ఏ మార్గములో నేను పయనించాలి అని అడిగి ఉంటే ప్రభు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పుండేవారేమో. వాళ్ళ ప్రశ్నే తప్పు. దేవుని యందు ప్రియులారా, మనకు కూడా ఇటువంటి విడ్డూరాలు ఎదురవుతాయంట. ఏంటో తెలుసా? మనందరం మరణించిన తర్వాత, మనందరం మోక్షానికి వెళితే నీకు 3 ఆశ్చర్యాలు కనిపిస్తాయంట. 3 సర్ప్రైజెస్ ఇన్ హెవెన్ ఫర్ ఎవ్రీబడి. 3 ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాల్సి వస్తుంది పరలోక రాజ్యంలో నువ్వు మరణించే మోక్షానికి వెళితే. ఫుల్టన్ జెషీన్ అనే గొప్ప గురువు బిషప్ గారు చెప్తున్నారు. ఏంటట ఆ 3 ఆశ్చర్యాలు? మొట్టమొదటి ఆశ్చర్యం, ఓకే, నువ్వు ఎవడైతే నరకానికి వెళ్ళిపోతాడో వీడు మోక్షానికి వెళ్ళడు అనుకుంటావు చూడు, వాడే ఫస్ట్ నీకు కనిపిస్తాడు అక్కడ. హలో సార్ రండి అని, రే నువ్వేంట్రా ఇక్కడున్నావు అనిపిస్తుంది. ఓకే, ఎవడైతే నరకానికి వెళ్ళిపోతాడో వీడు మోక్షానికి వెళ్ళడు, నా రక్తంతో రాసిస్తా అంటారు చూడండి, ఆడే ఫస్ట్ కనిపిస్తాడు నీకు. మొట్టమొదటి సర్ప్రైజ్. సెకండ్ సర్ప్రైజ్ ఏంటంటే వీడు గ్యారంటీగా మోక్షానికి వెళ్తాడు అనుకుంటా చూడు, ఆడు అక్కడ కనిపించాడు. ఆయన ఎంత వెతికినాడు అక్కడ ఉండడాడు. ఎవడైతే మోక్షానికి గ్యారంటీగా వెళ్తాడు నువ్వు అనుకుంటావో బహుశా అక్కడ ఉండకపోవచ్చట. మూడవ సర్ప్రైజ్ ఏంటంటే దేవుని యందు ప్రియులారా, నువ్వు మోక్షానికి ఎలాగెళ్ళావో నీకే అర్థం కాదు. దేవా, ఎంత పాపాత్ముణ్ణి, ఎంత ఘోర పాపిని, నాలాంటి వాడిని కూడా నువ్వు కరుణించావా, నాలాంటి వాడిపై కూడా నువ్వు దయ చూపించావా, యో నీ కృప, నీ దయ ఎంత గొప్పదో కదా అని నువ్వు ఆశ్చర్యపోతావంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మోక్షము ఎవరికి అంటే అది దేవుడికి మన హృదయాలు తెలుస్తూ ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, దేవుడు మాత్రమే మన హృదయాలను లెక్కిస్తాడు, మనుషులు మాత్రం కాదు.
ఒక హాస్పిటల్కి ఒక ఫాదర్ గారిని పిలిచారట. ఐసీయూలో ఉన్నాడు మనవాడు ఒకతను. హాస్పిటల్కి వెళ్ళారు, అవస్థభంగం ఇచ్చారు, ప్రార్థన చేశారు, చాలా క్రిటికల్ కండిషన్. చుట్టూ బంధువులందరూ, చుట్టాలు, బంధువులు, అక్కలు, పెద్దమ్మలు అందరూ ఉన్నారు. ఫాదర్ గారు వెళ్తున్నప్పుడే ఇన్ని జపమాలు జేబులో పెట్టుకుని వెళ్ళారు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జపమాలలు పంచుతున్నారు. మీరు జపమాలు తీసుకొని ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయనకు స్వస్థత వస్తుంది అని. అంతలో ఒక ఆవిడ నాకొద్దు అని చెయ్యి వెనక్కి తిప్పేసింది. నాకొద్దు. ఏమ్మా ఎందుకు అందరూ తీసుకున్నారు, నువ్వు ఒకదాన్ని తీసుకోవు ఎందుకంటే? వద్దు, ఎందుకంటే నేను రక్షణ పొందేశాను. ఒకప్పుడు నేను ఆర్సిఎం, ఒకప్పుడు నేను క్యాథలిక్గా ఉండేదాన్ని, ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు, నేను రక్షణ పొందేశాను. రక్షణ పొందేసిందట. నాకు ఇంకా ఈ మరీ తల్లితో ఎవరితో నాకు పని లేదు, నేను రక్షణ పొందేశాను. జాన్ క్యాల్విన్ ఒక ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి అంటాడు, ఒక్కసారి నువ్వు పాపాలు ఒప్పుకుంటే, ఒక్కసారి నువ్వు జ్ఞానస్నానం పొందితే ఇంకంతే, నీకు టికెట్ గ్యారంటీ, వీసా గ్యారంటీ, వీసా ఈజ్ రెడీ, డైరెక్ట్ చచ్చిపోతే మోక్షం వెళ్ళిపోవడమే, నువ్వు ఎలాంటి బ్రతుకు బతికినా. కానీ క్యాథలిక్ చర్చ్ ఏమంటుందంటే ఈ రక్షణ అన్నది ఇట్స్ నాట్ ఎ వన్ డే థింగ్, ఒకరోజు కార్యక్రమం కాదు. ఇట్స్ ఎ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ టెన్స్, నీ గతములో జ్ఞానస్నానం పొందేవు చూడు, ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్లో ప్రతిరోజు నువ్వు ప్రభునితో సహకరించాలి. ప్రతిరోజు వర్తమానములో ప్రతిరోజు నువ్వు ప్రభునితో సహకరించాలి. ప్రతిరోజు నువ్వు ప్రభుని సంప్రదించాలి. ప్రతిరోజు నువ్వు ప్రభునితో చేతులు కలపాలి, ప్రభునితో నడవాలి, ప్రభు ఆజ్ఞలు పాటించాలి. వర్తమానం, భవిష్యత్తులో అప్పుడు ఆయన లోకాంత్యమున మనుష్య కుమారుడు తీర్పు విధించడానికి వచ్చినప్పుడు అప్పుడు నిన్ను తనతో పాటు, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, మీ కొరకు ఏర్పాటు చేయబడిన నిత్య జీవంలోనికి ప్రవేశింపుడు. ఆ మాటతో ఈ రక్షణ అన్నది కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఒక్కరోజుతో కంప్లీట్ కాదు ఇది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది అనుకుంటారు నేను రక్షింపడ్డానంటే ఇంకా తిరుగులేదు. నో, అలా కాదు. ప్రతిరోజు మనము ప్రభుని ప్రేమించాలి, జ్ఞానస్నానం పొందాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. అది ప్రారంభం. పాస్ట్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో ప్రతిరోజు ప్రభునితో సహకరించాలి. ఫ్యూచర్లో ప్రభు లోకాంత్యమున న్యాయ తీర్పురు వచ్చి నిన్ను ఆహ్వానించినప్పుడు ఆ రక్షణ పరిపూర్తి అవుతుంది. అంతేగాని ఏదో ఒక్కరోజు గుడికి వెళ్ళావని, ఒక్కరోజు జ్ఞానస్నానం పొందావని, ఒక్కరోజు పాప సంగీతం చేసావని ఇంకా నాకు తిరుగులేదు, రేపటి నుంచి నేను ఎటువంటి దౌర్భాగ్యకరమైన జీవితం జీవించిన దేవుడు నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళిపోతాడు అనుకోవడం తప్పిదము. రక్షణ కొలది మంది మాత్రమేనా అన్న ప్రశ్న తప్పు. రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని మనం తెలుసుకోవాలి. రెండవది, రక్షణ ప్రభు అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం, ధ్యానించాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను విశ్వసించిన ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనుష్య కుమారుడు ప్రతి వాడు అన్న మాట అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి వాడు నిత్య జీవం పొందాలన్నదే ప్రభుని యొక్క కోరిక. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. ప్రతి సైనికుడు తనను సైన్యమున చేర్చుకొనిన నాయకుని సంతోష పెట్టవలనని అభిలషించును. 1వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. మానవులందరూ రక్షింపబడవలనని సత్యము తెలుసుకొనవలని దేవుని అభిలాష. మానవులు అందరూ రక్షింపబడాలన్నది దేవుని అభిలాష. ఓకే, ప్రతివాడు రక్షింపబడాలన్నది దేవుని అభిలాష. కానీ ప్రతివాడు రక్షింపబడతాడా? లేదు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు, వాడు ఏ మతం వాడైనా ఎవడైనా సరే దేవుని యందు ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు.
ఆ పిలుపుకు వాళ్ళు విధేయించి దేవుని బాటలకు వస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఇది ఈనాటి మన మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, ప్రభు మనకిస్తున్న మొట్టమొదటి సందేశం ఏమిటంటే, ఎంతమంది మోక్షానికి వెళ్తారు, ఎవరు మోక్షానికి వెళ్తారు? హిందువులు వెళ్తారా, ముస్లింలు వెళ్తారా, ప్రొటెస్టెంట్ వాళ్ళు వెళ్తారా, లూథరన్ వాళ్ళు వెళ్తారా, జాన్ వెస్లీ వాళ్ళు వెళ్తారా? నో, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది మన పని కాదు. మనం ఏం చేయాలంటే, దేవుడు అందరిని రక్షించాలని కోరుకుంటున్నాడు కనుక ప్రభు, నేను ఏ మార్గంలో నడవాలి దేవా అని అడగాలి. ఏ మార్గం అంటే ప్రభు అంటున్నారు, ఇరుకైన మార్గంలో ప్రవేశించు, నువ్వు మోక్షానికి వెళ్తావు. వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం, వాళ్ళ సంగతి అక్కడ చూసుకుందాం, అక్కడ కలుద్దాం. వాళ్ళని వస్తే అక్కడ హాయ్ చెప్దాం, రాకపోతే ఓకే బాయ్ చెప్దాం. ఓకే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. నేను రక్షణ పొందాలంటే ఏ మార్గంలో నడవాలి? ఇరుకైన మార్గం. ఇది మొదటి ధ్యానాంశం. యేసువందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, రెండవ వాక్యం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకా శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు. దేవుని యందు ప్రియ, చాలు చదవండి. కానీ అది వారికి సాధ్యపడదు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. ఓకే, యూ హ్యావ్ టు చూజ్. వాట్ యు చూజ్, దట్ విల్ బి యువర్ లైఫ్. వాట్ ఈస్ యువర్ చాయిస్, దట్ విల్ బి యువర్ లైఫ్. నీ చాయిస్ని బట్టే నీ జీవితం ఉంటుంది. ఒక అమ్మ చీర కొనుక్కోవడానికి వెళ్ళింది. కంగారుగా ఒక చీర పట్టుకొని వచ్చింది. తీరా కంగారు కట్టుకొని కూడా వచ్చేసింది అనుకుందాం. ఎక్కడ పడితే అక్కడ కన్నాలు ఉన్నాయి, చూసుకోలేదు. అది సెకండ్ హ్యాండ్ చీర అమ్మేసాడు. నేను ఎవరినో అడిగాను, బట్టల షాపులో పనిచేసే కుర్రాడిని అడిగాను, అరే బాబు, నిజంగా ఈ ఏంటది 50% ఆఫ్, డిస్కౌంట్, ఆషాఢం సేల్ ఏదో అంటారు కదా, అది నిజమేనా? సీక్రెట్ చెప్పకూడదు చెప్పేశాడు మనోడు, నా మీద ప్రేమతో గౌరవంతో. అంటే ఫాదర్ చెప్పు అంటున్నాను నేను. అంటే పాత సరుకు మిగిలిపోద్ది కదా, ఆ పాత సరుకు కొంచెం, కొత్త సరుకు కొంచెం, రెండు కలుపుతారు. ఓకే, కొత్త సరుకు కొనడానికి వచ్చి పాత సరుకు పట్టుకుపోతాడు. 50% నాకు లాభం వచ్చి గెంతుకుంటూ వెళ్ళిపోతాడు. అది అక్కడ జరిగింది, చూసుకోండి. ఓకే, ఈ కంగారులో పాత సరుకు పట్టుకెళ్ళిపోయాడు. దానికి కన్నాలు ఉన్నాయి. మరి ఎప్పుడు లేటుగా వచ్చే మనుషులం కదా, కంగారుగా చీర కట్టుకొని వచ్చారు. ఇక 2-3 కన్నాలుండి ఎవరో కానీ ఇగో కన్నాలు ఉన్నాయి అనేసరికి వాళ్ళు దాచుకొని సిగ్గుపడుతూ భయపడుతూ మూలకెళ్ళి అక్కడికి వెళ్ళి బతుకుతూ ఉన్నారు. వాడు ఎంచుకోవడం తప్పయింది. జీవితం అంతా అవమానం, బాధ, భయం, సిగ్గు, బిడియం వీటికి గురవ్వాలి. వెళ్తున్నప్పుడు ఒక మంచి చీర సెలెక్ట్ చేసుకున్నారు, చక్కగా కట్టుకున్నారు, భయం లేదు, ధైర్యంగా ఉంటావు. ఏంటి డిఫరెన్స్? వాట్ యు చూజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు పాత నిబంధనలో మనకు 2 మార్గాలు చూపిస్తున్నారు. మొట్టమొదటి వాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము. దేవుని యందు ప్రియులారా, ఆదికాండము 13వ అధ్యాయములో మనం చూస్తున్నాం అబ్రహాము లోతు వేరుపడుట. అవునా? పిల్లలకి క్యాటగిజం క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, 8వ వచనం. అందుచి అబ్రహాము లోతుతో అంటున్నాడు, మనము అయిన వారం, చుట్టాలం, బంధువులం, మనకు జగడాలు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కుమ్ములాడు కొనరాదు. కనుక కావలసినంత నేల నీ ముందున్నది, మనం విడిపోవటం మేలు. నీవు ఎడం వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తా, నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా అంటూ ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నాడు? దేనికోసం అంటున్నాడు? నేల కోసం, భూమి కోసం. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక నేల పచ్చగా
నదులతో సెలయేర్లతో ఉంది. ఇంకొక నేల ఎడారి, నీరు లేదు, పంటలు ఉండవు, ఏమీ ఉండవు. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము ఏమి చూసుకుంటున్నాడు, ఏమి ఎంచుకుంటున్నాడు? సులువైన మార్గమా, ఇరుకైన మార్గమా? అబ్రహాము ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. లోతు విశాలమైన మార్గం, సారవంతమైన మార్గం, పచ్చనైన పంట పొలములు, ఎక్కువగా సంపదలు ఉన్నది ఎంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, అలా ఎంచుకోగా అక్కడ పాపం పెరిగిపోయింది. అక్కడ పాపం పెరిగిపోగా దేవుని కోపం వారిపై దిగి వచ్చింది. ఎంత ఘోరమైన దేవుని కోపం, ఉగ్రత అంటే అగ్ని గంధకము కృమ్మరింపబడి సర్వము నాశనం చేయబడింది. విశాలమైన మార్గం, నీరులున్నాయి, నీరు ఉంది, నదులున్నాయి, ఏరులున్నాయి, పంటలున్నాయి, పచ్చ బయళ్ళు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. కానీ అది వినాశనాన్ని కొని తెచ్చింది. దేవుని యందు ప్రియులారా, లోతుకు అబ్రహాము విశ్వాసపు నేత్రాలతో చూస్తున్నాడు. ఇదంతా ఎడారి, పర్వాలేదు. ఇది ఇరుకైనది, పర్వాలేదు. నా గొర్రెలకు మేత దొరకదు, పర్వాలేదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నాతో వస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని విశ్వసించాడు. దేవుని యందు ప్రియులారా, అది ఇరుకైన మార్గము అయినా అబ్రహాము అమితముగా దీవింపబడ్డాడు. విశాలమైన మార్గము, ఇరుకైన మార్గం. సంపదలు, జీవితం విశాలమైనది, పేదరికం దేవుని యందు ప్రియులారా ఇరుకైనదే. అందరం కూడా సంపదలు వెంబడి పరిగెడుతూ, డబ్బు వెంబడి పరిగెడుతూ, వ్యాపారం వెంబడి పరిగెడుతూ, ఉద్యోగాల వెంబడి పరిగెడుతూ దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావేమో. చాలా మందిని గుడికి రమ్మడానికి ఎంత కష్టం తెలుసా? ఎవరికి? భార్యకా, భర్తకా? ఆ సంగతి నాకు తెలియదు. నాకు చాలామందిని మాట్లాడి గుడి తీసుకుని వస్తాం. అమ్మయ్య ఇటు గుడికి వచ్చాడు అనుకుంటాం. 2-3 వారాలతో మళ్ళీ జంపు. ఎవరో ఉద్యోగం, లేదంటే ఏదో వేరే ఊరు వెళ్ళారు, వేరే బిజినెస్, లేదంటే మరొక కారణంగా అది వేరే ఊరిలో ఉంటూ, ఇక్కడే ఉంటూ, ఇంటిలోనే ఉంటూ, దేవుని యందు ప్రియులారా, ఈ 4 సంవత్సరాలు నా జీవితంలో అనేక మందితో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ప్రభుని తీసుకుని వస్తూ ఉంటాం. మళ్ళీ కొన్ని రోజులు కనిపించడం, మళ్ళీ వచ్చింది ఎక్కడికి, మళ్ళీ మొదటికి వెళ్ళింది, మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి అవ్వదు మన వల్ల. మళ్ళీ దేవుని యందు ఇంత ఎందుకు? ఎప్పటికప్పుడు మనం విశాలమైన మార్గం వైపే పయనిస్తున్నాం. ఇరుకైన మార్గం చెప్పాను కదా, క్రమశిక్షణ కలిగిన మార్గం, రూల్స్ అండ్ రెగ్యులేషన్కి విధేయించే మార్గం, ప్రవేశ వచనాల్లో చెప్పాను కదా. దేవుని ఆ మార్గాన్ని మనము ఎంచుకోవాలి. అబ్రహాము ఎంచుకున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ ఉదాహరణ చూద్దాం. మోషే చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ భూమి ఆకాశములను చెప్పుచున్నాను, జీవము మరణము, ఆశీస్సు శాపము మీ ఎదుట ఉంచి తిని, జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికి పొండు. చూడండి, బ్రతికి పొండు అట. మీ ముందుట జీవాన్ని ఉంచుతున్నాను, మరణాన్ని ఉంచుతున్నానయ్యా. కాకపోతే మరణము ఎలాగుంటుందంటే జీవములా కనిపిస్తుంది, జీవము ఎలా కనిపిస్తుంది, మరణంలా కనిపిస్తుంది. ఒకసారి ఒక కథ చెప్పాను, గుర్తుందా? మీ అందరికీ బహుశా గుర్తే ఉంటుంది. ఒకరోజు ఒకడు మోక్షానికి వెళ్ళాడంట. అదే పరలోకానికి వెళ్తే ప్రభు అడిగారంట, నువ్వు నీ జీవితం అంతా మోక్షంలో ఉంటావా, నరకంలో ఉంటావా? ఈరోజు మన మోక్షంలో చిన్న పండగ జరుగుతుంది. ఈ పండగలో ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఈరోజు నో జడ్జిమెంట్, తీర్పు విధించను ఎవరికి కూడా.
మరేంటి, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను. వాడికి మోక్షం అంటే మోక్షంలో పెడేస్తాను, నరకం అంటే నరకంలో పెడేస్తాను. ఈరోజు నో జడ్జిమెంట్, ఫ్రీ ఆఫర్. అవునా? తొందరపడండి అన్నారు. ఒకడు వచ్చాడు, సార్ ఈ ఆఫర్ నేను తీసుకుంటా. వెరీ గుడ్, ఏం కావాలి? మోక్షమా నరకమా? టక్కని తీసుకో, టక్కని వెళ్ళిపో. లేదు ప్రభువా, నేను మోక్షాన్ని చూసి వస్తా, నరకాన్ని చూసి వస్తా. వెరీ గుడ్, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావా మోక్షానికి వెళ్తావా? ఫస్ట్ నరకానికి వెళ్తా. ఒక ఎక్సిలేటర్లోకి వెళ్ళాడు, లిఫ్ట్లోకి స్విచ్ నొక్కితే జర్రని కిందకి వెళ్ళిపోయాడు. ఇలా లిఫ్ట్ తలుపులు తెరవగానే రెడ్ కార్పెట్ సర్రని వచ్చి పడింది మన కాళ్ళ మీద. రెడ్ కార్పెట్, నడుస్తూ ఉంటే పువ్వులు జల్లుతున్నారు. అక్కడ ఒకటే ఆనందం, సంతోషం, బ్యాండ్ మేళాలు, బోరధ్వనులు, క్రాకర్స్. మన చుట్టం వచ్చాడు, మన ఇంటి చుట్టం వచ్చాడని అందరూ హాయిగా భోజనం చేస్తున్నారు, త్రాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. ఇది నేను పొరపాటున మోక్షానికి వచ్చానా సార్? ఇది ఏంటి, మోక్షమా నరకమా? ఇది నరకం. అదేంటి ఇక్కడ అందరూ ఏడుస్తారంట? ఎవడన్నాడు? ఎవడు ఏడిక్కడ? అందరూ ఎప్పుడు ఏది పళ్ళు నుములుకోవడం, కొలుక్కోవడం, గిరుక్కోవడం ఉంటుందంట. అటువంటిది ఏం ఉండదు. అవునా? అదే వారం రోజులు ఉన్నాడు అక్కడే, హాయిగా తిన్నాడు, మంచి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అయిపోయింది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి వచ్చి అన్నారు, తప్పకుండా మీ దగ్గరికి వస్తున్నాను వెళ్ళాడు. అనుకున్నాడు, ఇదే ఇలాగుంటే మోక్షం ఇంకెంత బాగుంటుందో అనుకునేసరికి ప్రభు దగ్గరికి వెళ్తే, ఓకే వెళ్తావా? మోక్షానికి వెళ్తాను. సరే రా, కూర్చొని మళ్ళీ స్విచ్ నొక్కితే రయ్యని పైకి వెళ్ళిపోయాడు. తలుపు తెరవగానే అక్కడ ఎవడో రాలే. హలో సార్ రండి అని ఎవడో చెప్పలేదు. నాకు ఎవడో రిసెప్షన్ ఇవ్వలేదు, రిసెప్షన్ లేదు నాకు ఈరోజు ఇక్కడ. అక్కడైతే రెడ్ కార్పెట్, అలా అంత ఎడారిలా ఉంది, ఎవరూ లేరు. అక్కడెక్కడో ఒక ముసలోడు, పెద్ద గోర్లు, పెద్ద గెడ్డం, ముసలోడు బలహీనంగా ఉన్నాడు. చూస్తే 2 తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటి ఇప్పడానికి, ఒకటి క్లోజ్ చేయడానికి. ఎవరు? పేతురు గారు. ఏమయ్యా? నా పేరు పేతురు. అయ్యా నేను మోక్షానికి వచ్చాను. వచ్చావా? అయితే వెళ్ళిపో అన్నాడు. అదేంటి? అంతే, వెళ్ళు వెళ్తావా? వెళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టి నిద్రపోతాను అన్నాడట. ముసలోడు బాగా అలసిపోయినట్టు నిద్రపోతున్నాడు. పోనీ అయితే ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు, పడుకున్నారు, లెగుస్తున్నారు. వారం అంతా బోరు కొట్టేసింది. మనోడు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా ఏంటి సంగతులు? ప్రభువా, కిందనంత రాంగ్ టీచింగ్, అంత తప్పు చెప్తున్నారు ఫాదర్లు అందరూ. మోక్షం బాగుంటుంది, నరకం బాగోదన్నారు. నిజానికి మోక్షమే బాగలేదు, నరకమే బాగుంది. సో వాట్ ఈజ్ యువర్ చాయిస్? నువ్వేం సెలెక్ట్ చేసుకోండి చెప్పయ్యా. నేను ఏమనుకోవద్దు ప్రభువా, చెప్పు, నువ్వేం ఫీల్ అవ్వకూడదు. నేనేం ఫీల్ అవ్వ, నువ్వు చెప్పరా నాయన, నేను నరకానికి వెళ్ళిపోతా. వెరీ గుడ్, లోపలికి పో, మళ్ళీ రావడానికి ఉండదు ఈసారి అని చెప్పి తలుపు వేసేసి స్విచ్ నొక్కితే రయ్యని వెళ్ళేసరికి, తలుపు తీసేసరికి పెద్ద అగాధం, భయంకరమైన చీకటి, ఆహాకారాలు, అరుపులు, ఏడుపులు, కొట్లాటలు, గొడవలు, బురద, పురుగులు, అగ్ని, సాతానుడు వాళ్ళు కనిపించి అతను లాక్కొని వెళ్ళి మలమలమాడే అగ్నిలో ఆయనను పడేయడం జరిగింది. దేవుని ఎందుకు ఇదంతా అంటే, పోయిన వారం అడ్వర్టైజ్మెంట్, ఇది రియాలిటీ. అడ్వర్టైజ్మెంట్ ఒకలాగా ఉంటుంది, రియాలిటీ ఇంకొకలాగా ఉంటుంది. అవునా కదా? ఆషాఢం సేల్ కొనుక్కుండ్రా, చిరిగిపోదు వారం రోజుల్లో. అడ్వర్టైజ్మెంట్ మాత్రం గ్రాండ్గా ఉంటుంది. అవునా? అడ్వర్టైజ్మెంట్ మామూలుగా ఉండదు అసలు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, అలాగే ప్రభు మన ముందు మరణమును ఉంచుతున్నారు, జీవాన్ని ఉంచుతున్నారు. మన కంటికి జీవము మరణములా కనిపిస్తుంది చప్పగా. మరణము అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అదే ముసలి డ్రెస్ వేసుకుంటే ఇది కుర్ర డ్రెస్ వేసుకొని తిరుగుతుంది. కనుక ఇటువైపు మనం అట్రాక్ట్ అవుతున్నాం, మరణం వైపు. ఆ తర్వాత భయంకర మరణానికి దారితీస్తుంది. దేవుని యందు ప్రియులారా, మోషే అంటున్నాడు, ప్రభు అంటున్నారు మోషే ద్వారా, మీ ముందు నేను మరణాన్ని ఉంచాను, జీవాన్ని ఉంచాను, అగ్నిని ఉంచాను, నీరును ఉంచాను, శాపాన్ని ఉంచాను, దీవెనను ఉంచాను. నీకేం కావాలో చూస్ చేసుకో, నీకేం కావాలో ఎంచుకో. 2 మార్గాలలో నీ మార్గం ఏమిటి ప్రియమైన సహోదరుడా, సహోదరి? 3వ ఉదాహరణ యెహోషువ గ్రంథంలో చూస్తున్నాం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చదవండి. యెహోషువ గ్రంథము ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయము 15వ వచనం.
కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో, మీరు యెహోవాను పూజింపనొల్లనిచో, మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. చదవండి మీ పితరులు, లాస్ట్ లైన్ చదవండి. నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధింతుము, యెహోవాను మాత్రమే ఆరాధింతుము. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలీయుల నాయకుడు తను మరణించే సమయం వచ్చినప్పుడు మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరిచాడు. అంటున్నాడు ఒకటే మాట, అయ్యలారా అమ్మలారా, ఇదిగో మరొక్కసారి మీకు చెప్తున్నాను, మనము ఇతరులు ఉన్న నేలలో ఉన్నాం. ఇతర మతాలు ఉన్నాయి, ఇతర ఆచారాలు ఉన్నాయి, ఇతర సాంప్రదాయాలు ఉన్నాయి, ఇతర విగ్రహారాధనలు ఉన్నాయి. జాగ్రత్త. వీటన్నిటినీ కూడా వద్దు, లేదు, కాదు అనుకొని యెహోవాను ఆరాధిస్తారా లేదా నిర్ణయం తీసుకోండి. నేనును నా కుటుంబం మాత్రము యెహోవాను మాత్రమే ఆరాధింతుము అని క్రిస్టల్ క్లియర్గా బల్లగుద్ది ఆయన తన కుటుంబము తరపున తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి నీవు మనలో చాలామంది ఇంటిలో యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన యెహోవాను ఆరాధిస్తున్నట్లు కాదు. గుర్తుంచుకోండి. నువ్వు అనుకోండి, ఈ మాట చదివినప్పుడు నేను కూడా అంతే, అచ్చం యెహోషువ అలాగే నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. కానీ నీ కూతురుకు బాగోలేకపోతే టబేలని వెళ్ళి ఒక రాఖీ కాదు, తాయెత్తి కట్టించుకొని వచ్చేస్తున్నావు. అప్పుడు ఏదమ్మా ఈ మాట, ఎక్కడమ్మా ఈ నిర్ణయం చెప్పండి. ఇరుకైన మార్గం చావైనా, జీవమైనా, లాభమైనా, నష్టమైనా, దీవెనే అయినా, శాపమే అయినా నేను నా ప్రభువుని విడిచిపెట్టను, నా విశ్వాసమును విడిచిపెట్టను, నా విశ్వాసమునకు ప్రతిగా వ్యతిరేకముగా నేను వెళ్ళను అన్నటువంటి జీవితం ఇరుకైన మార్గం. ఒక సహోదరుడు ఉన్నాడు, నాకన్నా చాలా చిన్నవాడు. నేను గురువు అయినప్పుడు వాడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర కలిసాం. ఒక దగ్గర ఒక హోటల్లో కలిసాం. హోటల్లో భోజనం చేస్తున్నా అక్కడ మా వెనకాతలే ఉన్నాడు. ఫాదర్ అని వచ్చాడు. ఏరా అది నేను నెత్తి మీద చిన్న బొట్టు ఉందిలాగా, ఏంట్రా ఈ బొట్టు అని అడిగా. మనం వెంటనే అడిగితే ఏం ఉండలేం కదా, లోపల టప్పని వచ్చేది అంతే. ఏం లేదు చెప్పు, పర్వాలేదు, ఏమైంది? ఇక్కడ అన్నవరం వెళ్ళి వస్తున్నాను. అన్నవరంలో బొట్టు పెట్టుకున్నాడు. అదేంట్రా, నువ్వు చిన్నప్పటి నుంచి పూజ సాయం చేసేవాడు, నువ్వు పూజ సాయం చేసేవాడివి, బైబిల్ చదివేవాడివి కదా, నువ్వేంట్రా అంటే, లేదు నా ఫ్రెండ్ వెళ్ళాడు, నా ఫ్రెండ్తో పాటు నేను వెళ్ళాను. ఫ్రెండ్ వెళ్ళాడు, ఏం చెప్పాలా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, యూ గో, ఐ విల్ స్టాండ్ అవుట్ అన్న చెప్పాలి కదా ఫ్రెండ్ కోసం. నిజంగా ఫ్రెండ్ కోసం మరొక తెలియదు, కానీ తర్వాత రోజు చాలా ఇబ్బందులు పడ్డాడని విన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, యూ షుడ్ సే నో. ఎందుకంటే అది విశాలమైన మార్గం, ఎవడు ఏం చేస్తా చేసేయడం. ఇరుకైన మార్గం, నువ్వేమన్నా చేసుకో బాబు, నా విశ్వాసం నాది, వాళ్ళని అవమానపరచకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళని తిరస్కరించకూడదు. ఐ రెస్పెక్ట్ యువర్ రిలిజియన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఫెయిత్. అటువంటి విధంగా ఇరుకైన ప్రవేశించాలి దేవుని యందు ప్రియులారా. మరొక ఉదాహరణ ఏలియా రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏలియా గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాళ్ళని ఇద్దరు దైవములను మీరు పూజింతురు, మీరు ప్రభువే దేవుడని ప్రభువును పూజింపుడు. మీరు ప్రభువే దేవుడని అయితే ప్రభువునే పూజించండి. బాలు దేవుడేని బాలును పూజింపుడు. బాలు అనువాడు మీకు దేవుడు అనుకుంటే ఆ బాలు అనువానినే దేవుడిగా పూజించండి అని పలికెను. దేవుని యందు ప్రియులారా, తర్వాత వాళ్ళందరూ కూడా యెహోవాను ఆరాధించే వాళ్ళందరూ ఏలియా ప్రక్క వస్తారు, బాలును ఆరాధించే వాళ్ళు ఒక ప్రక్క వస్తారు. అప్పుడు కార్మెలు కొండ మీద గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇలా అబ్రహాము జీవితంలో 2 మార్గాలు, మోషే జీవితంలో 2 మార్గాలు, యెహోషువ జీవితంలో 2 మార్గాలు, ఏలియా జీవితంలో 2 మార్గాలు. వాళ్ళందరూ కూడా ఇరుకైన మార్గం,
దేవుని మార్గాన్ని ఎంచుకున్నారు కదా. మరి నీ జీవితం, నా జీవితంలో కూడా 2 మార్గాలు ఉన్నాయి. నీవు నేను ఏమి ఎన్నుకుంటున్నా? మన జీవితాల్లో మన ముందు ఉన్నటువంటి ఇరుకైన మార్గం ఏమిటి? మన ముందు ఉన్నటువంటి విశాలమైన మార్గం ఏమిటో తెలుసా? ఇదిగో పౌలు గారు తెలియజేస్తున్నారు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19 నుంచి 21వ వచనంలో విశాలమైన మార్గం, సాతాను మార్గం పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. చదవండి అమ్మా. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే. ఇదిగో శరీర కార్యములే విశాలమైన మార్గం. అవి ఏమనా? అదేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇది బాగుంది, ఒకసారి చూడండి అందరూ. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతాను, నా తర్వాత మీరు చదవండి, చెప్పండి. అందులో మీరున్నారు అనుకోండి, మీరు విశాలమైన మార్గం నడుస్తున్నట్టు మనం. ఓకే, అందులో లేవు అనుకోండి, మనం ఇరుకైన మార్గం, దేవుని మార్గంలో వెళ్తున్న వాళ్ళం అవుతున్నాం. ఓకేనా? చూద్దాం. అందన తర్వాత చెప్పండి. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనగా జారత్వము. ఓకే, టైం ఇవ్వండి, ఆలోచించండి. నాలో జారత్వం ఉందా? మోహము, కామము, చెడు సినిమాలు, చెడు క్రియలు, చెడు చూపులు, ఓకే. రెండవది అపవిత్రత. చెప్పండి. అపవిత్రత. నోరిప్పితే బూతు మాటలు. ఓకే, కళ్ళల్లో చెడుతనం, అపవిత్రమైన జీవితం. మళ్ళా కాముకత్వము. చెప్పండి. కాముకత్వము. విగ్రహారాధన. డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వడం, మనుషులకు ఎక్కువ విలువ ఇవ్వడం, ఓకే, చుట్టాలకు బంధువులకు ఎక్కువ విలువ ఇవ్వడం, ధనానికి లేదంటే బంగారానికి, భూములకు, ఆస్తిపాస్తులకు ఎక్కువ విలువ ఇవ్వడం, ఇది కూడా విగ్రహారాధనే. దేవుని యందు ప్రియులారా చెప్పండి. విగ్రహారాధన, మాంత్రిక శక్తి. ఉందా మాంత్రిక శక్తి? వెళ్తున్నారా మంత్రాలు వేయించుకోవడానికి? నాకు తెలుసు. ఓకే, మాంత్రిక శక్తి. తర్వాత శత్రుత్వము, కలహము, అసూయ. చెప్పండి అందరూ గట్టిగా. అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము. వర్గ తెలుసా? నా కులం, నీ కులం, నా జాతి, నీ జాతి. ఎవరాడు? మన కులం కాదురా, మనందరిది ఒక్కటే కులం కావాలి, క్రైస్తవ కులం, భారతీయ కులం. మంచివాడు, మంచి చేసేవాడు గొప్పవాడు, తప్పు చేసేవాడు తక్కువవాడు, అంతే. దేవుని యందు ప్రియులారా, వర్గతత్వము మనలో ఉండరాదు. తర్వాత చెప్పండి అందరూ. మాత్సర్యము. ఓకే, మాత్సర్యం అని తెలుసు కదా, సోమర్తనం, భయంకరమైన సోమర్తనం. గుడికొత్తే నిద్రపోవడమే, గుడికొత్తే నిద్రపోవడమే. అరే ఫాదర్ గారు చూస్తున్నారు, పక్క వాళ్ళు చూస్తున్నారు, చిన్నపిల్లలు చూసి నవ్వుతున్నారు, వాళ్ళు పాడైపోతారు నా వల్ల. ఓకే, మాత్సర్యం. తర్వాత త్రాగుబోతుతనము, విందులు, వినోదములు. ఇవన్నీ కూడా విశాలమైన మార్గం. ఈ మార్గంలో మీరున్నట్లయితే మీరు వినాశనం వైపు మనం వెళ్తున్న వాళ్ళం అవుతున్నాం. దానికి బదులుగా ఇరుకైన మార్గం ఏంటో తెలుసా? చూడండి 21, 22 వచనాలలో, 22, 23 వచనాల్లో ప్రభు చెప్తున్నారు. అందన తర్వాత చెప్పండి. కానీ అందరు గట్టిగా. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయా, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఏదో చూడాలనిపించింది, నువ్వు చూడకుండా ఉంటున్నావు. ఏదో అనాలనిపిస్తుంది, అనకుండా ఉంటున్నావు. ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళకుండా ఉంటున్నావు. నిగ్రహము. ఇవి నీలో ఉన్నప్పుడు ఇరుకైన మార్గంలో వెళ్తున్నావు. అంటే నీ చిత్తము కాకుండా దేవుని చిత్తం పాటించడం ఇరుకైన మార్గం.
ఇష్టాసారం కాకుండా రూల్స్ పాటించడం, ఆజ్ఞలు పాటించడం, కట్టడలు పాటించడం ఇరుకైన మార్గం. చెడు కాకుండా మంచిని చేయడం ఇరుకైన మార్గం. లోకాశలు కాకుండా దేవుని కోరుకునేది నెరవేర్చడం ఇరుకైన మార్గం. అటువంటి ఇరుకైన మార్గములో నీవు నేను ప్రవేశించి రక్షణ పొందాలన్నది ప్రభుని యొక్క కోరిక. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఒకవేళ మనలో ఎవరమైనా మనందరము విశాలమైన మార్గం వైపు వెళ్తున్న వ్యక్తులమైతే, ప్రభువా ఆ మార్గము నుంచి నన్ను తీసి ఇరుకైన మార్గములో, స్వర్గమునకు చేర్చే మార్గములో, నీ మార్గములో, దైవ మార్గములో, దైవరాజ్య మార్గములో నన్ను నడిపించు తండ్రి అంటూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ తండ్రిని వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.